తల్లి కావాలని కోరుకుంటున్న ఒక ఆడపిల్ల ఎంతో భయంతోనూ ఆవేదనతోనూ వస్తే ధైర్యం చెప్పాల్సింది పోయి మనమే కొత్త భయాలను సృష్టిస్తే డాక్టర్ అంటే వణిగిపోతున్నారుగా. ఇవాళ వెళ్తే ఏం చెప్పిద్దో మేడము, కొత్త జబ్బు ఇంకోటి ఏదో చెప్పిద్ది, వద్దురా బాబు నేను వెళ్ళలేను అన్నట్టుగా తెస్తున్నారు. భార్య అట్లా బాధపడుతుంటే భర్తకి ఏం చేయాలో తెలియదు. ఓదారుస్తాడు, పర్లేదు ఏం అవదులే అంటా ఉంటాడు. ఏమవుదు ఏంటండి, పగలలేదటండి. ఈయన ఏం చేయగలడు, వెళ్ళి పగల కొట్టడానికి ఏం పట్టుకుని పగల కొడతాడు. ఈయన మాత్రం పొట్టలో ఉన్న అండం. సరే 2 రోజులకి వెళ్ళేటప్పటికి పగిలింది, ఆ పనులు అయ్యి చేసేద్దామమ్మా అంటది, కణాలు తీసేసుకుంటుంది. శుభ్రంగా ఈయనకి ఒక డబ్బా ఇస్తారు, పాల కేంద్రం పాలు పితికినట్టు పితికేస్తారు, తీసుకుంటారు, వాటిని వాష్ చేసి శుభ్రంగా లోపలికి ఎక్కిచ్చేస్తారు ట్యూబ్ ద్వారా. ఇంకేంటి అయిపోయినట్టే, ఇంకా నెక్స్ట్ మంత్ మీకు కన్ఫామ్ జాలీ జాలీ వెళ్ళరండి అంటారు. వీళ్ళు కూడా ఆహా ఓహో అనుకుంటూ వెళ్తారు. చివరికి వచ్చేటప్పటికి మళ్ళా నేలసరి వచ్చేస్తుంది, ఏడుపులు. ఈయనకి ఏం చేయాలో అర్థం కాదు, మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది.